హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఎగ్ పన్నీర్తో కూరలాగా చేశానన్నమాట. ఎగ్స్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. దీనికోసం ముందైతే ఎగ్ పన్నీర్ని మనమే తయారు చేసుకోవాలి. ఆ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ ఎగ్ పన్నీర్ తయారు చేసుకోవడం కోసం ఒక 3-4 ఎగ్స్ని బీట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము ఆవిరి పద్ధతిలో ఉడికించుకోవాలన్నమాట. అంటే ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దానిపైన మరొక గిన్నెలో ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక పావుగంట పాటు ఉడికిస్తే మనకి ఎగ్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని చాక్తో గుచ్చుకొని లోపలంతా కూడా చాక్కి ఏమీ అంటకుండా వచ్చిందంటే మనకి ఎగ్ పన్నీర్ తయారైపోయినట్టే. దాన్ని చల్లారిన తర్వాత రివర్స్ చేసుకొని పన్నీర్ లాగా ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా అల్లం వెల్లుల్లిని దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అందుకని అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ కూడా దంచుకొని ఇందులో అయితే వేసుకున్నాను. ఇదంతా కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక 2 టమాటాలను పేస్ట్లా చేసి వేసుకోవాలి. టమాటాలతో పాటు జీడిపప్పు కూడా కలిపి పేస్ట్ చేసుకున్నాను నేను. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు వేసుకుంటే కొద్దిగా జ్యూసీగా గ్రేవీ టైప్లో వస్తుంది కదా అని చెప్పేసి జీడిపప్పు వేసి అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని పసుపుని కారాన్ని అన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొద్దిగా అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. చూసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని మసాలా కర్రీలా కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మసాలా దినుసులు ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఎక్కువగా ఈ ఎగ్ పన్నీర్ లాగా చేసుకొని ఎగ్ మంచూరియా చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఒకసారి కర్రీ లాగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. సింపుల్గా అప్పటికప్పుడే చేసుకోవాలి. నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్తో పన్నీర్ చేసి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఎగ్తో ఇలా పన్నీర్ లాగా చేసి కర్రీ చేసి పెట్టండి. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎగ్ పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వీటికి పట్టేంత వరకు బాగా కలిపేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. అప్పుడే ఈ పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఎగ్ పన్నీర్కి బాగా పడతాయి అన్నమాట. ఆ తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేశారనుకోండి మళ్ళీ ఇలాగే చేయమంటారు. నిజంగా పన్నీర్ కర్రీ అంటే ఎవరు కూడా నమ్మరనమాట. ఎగ్తో పన్నీర్ ఎలా చేశారు అనేసి అయితే అంటూ ఉంటారు. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన ఇంట్లో ఏదైనా మసాలా పౌడర్ ఉంటే మసాలా పౌడర్ లేదంటే ధనియాల పొడి అయినా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే మనకి ఎగ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు గ్రేవీ లాగా కావాలి అంటే మసాలా పేస్ట్ రుబ్బుకొని వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇంట్లోనే చేసేసాను కాబట్టి మసాలాలు అవి ఏమీ వేయలేదు. ఆ తర్వాత ఈ సమ్మర్లో ఎక్కువగా మసాలాలు తిన్నా కూడా డిహైడ్రేషన్ అది అయిపోతూ ఉంటారు కదా. అందుకని సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.